హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా మేడ్ ఈజీ తెలుగు. నేను దివ్య. ఏంటి డీవియేషన్ అనే టైటిల్ పెట్టి ట్రైన్ పిక్చర్ పెట్టాను అని అనుకుంటున్నారా? ఈ డీవియేషన్ అనే కాన్సెప్ట్ అర్థం అవడానికి నేను ఈ పిక్చర్ పెట్టాను. ఎప్పుడైనా డీవియేషన్ అనే టర్మ్ గుర్తుకు రాగానే మీకు ఈ పిక్చర్ గుర్తుకు రావాలని, ఈజీగా అర్థం అవడం కోసం నేను ఈ పిక్చర్ పెట్టాను. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ పిక్చర్లో ట్రైన్ చూస్తుంటే మనకి ఏం అర్థమవుతుంది? యాక్సిడెంట్ అయిందని కదా. సో ఎందుకు అయి ఉంటుంది యాక్సిడెంట్? యాక్సిడెంట్ అవడం వల్ల ఎవరికి నష్టం కలిగింది? ట్రాక్ మీద నడవాల్సినటువంటి ట్రైన్ పక్కకి వెళ్ళటం వల్ల యాక్సిడెంట్ అయింది. సో ఈ ట్రైన్ యాక్సిడెంట్కి ఇండస్ట్రీలో ఉన్న డీవియేషన్కి కంపారిజన్ ఏంటి అనుకుంటున్నారా? సో ఈ వీడియో ద్వారా మనం డీవియేషన్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. డీవియేషన్ మేనేజ్మెంట్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో QMSలో డీవియేషన్ అనేది ఒక పార్ట్, ఒక సబ్ డిపార్ట్మెంట్. సో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు ఈ డీవియేషన్ గురించి, డీవియేషన్ మీద కొంత నాలెడ్జ్ ఉండడం అవసరం. సో లేట్ చేయకుండా మనం ఈ వీడియో ద్వారా డీవియేషన్ అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ వీడియో ద్వారా డీవియేషన్ అంటే ఏంటి, డీవియేషన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, డిఫరెంట్ టర్మినాలజీస్, టర్మ్స్కి డెఫినేషన్స్ ఏంటి అనేది మనం ఈ డీవియేషన్లో నేర్చుకుందాం. డీవియేషన్ చాలా పెద్ద టాపిక్, బట్ నేను ఈ సిరీస్ వైజ్గా చెప్తాను. ఈరోజు జస్ట్ ఒక కొంత పార్ట్ అనేది చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంత పార్ట్ నేర్చుకుందాం. వాట్ ఈస్ డీవియేషన్ ఆర్ నాన్ కన్ఫర్మెన్స్? డీవియేషన్ని నాన్ కన్ఫర్మెన్స్ అని కూడా అంటారు. డీవియేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డీవియేషన్ అనేది అర్థం చేసుకోవడానికి నేను ఈ ఎగ్జాంపుల్ పెట్టాను కదా, దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్లో కానీ, ఏ డిపార్ట్మెంట్స్లో ఎక్కడ వర్క్ చేసినా కానీ ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది కదా. మనం ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో, బ్యాంక్స్లో కానీ దేంట్లో అయినా వర్క్ చేయడానికి ఒక ప్రొసీజర్ని మనం ఫాలో చేయాలి. ఒకవేళ ప్రొసీజర్ని ఫాలో చేయకపోతే ఏమవుతుంది? అంత తారుమారు అయిపోతుంది కదా. ఫైల్స్ అది డిసపియర్ అయిపోవడము, లేదా ఇండస్ట్రీలో సరిగ్గా వర్క్ చేయకపోతే, సరైన ప్రోడక్ట్ రాకపోతే కంపెనీ మూసేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవెన్ వెహికల్స్ నడపడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎలా పడితే అలా నడిపితే మనకి ఏదవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది కదా. సో ఇది ఒక ట్రాక్, ఇది ఒక ప్రొసీజర్ అనుకుందాం. ట్రాక్ మీద స్ట్రైట్గా నడిస్తే దాని గమ్యాన్ని చేరుకుంటుంది. బట్ ట్రాక్కి సైడ్గా వెళ్ళిపోవడం వల్ల, సరిగ్గా నడవాల్సినటువంటి ప్రొసీజర్ని ఫాలో చేయకపోవడం వల్ల యాక్సిడెంట్ అనేది జరిగింది కదా. సో దీనివల్ల ట్రైన్లో ఉన్న వాళ్ళందరికీ నష్టము, ట్రైన్ నడిపిన వాళ్ళకి నష్టము. సో సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే ఇండస్ట్రీలో కూడా ఈ విధంగానే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. అది ప్రొడక్ట్ సరిగ్గా రాకపోవడము, లేదా ఏదైనా ఇష్యూస్ రావడం. సో యాక్చువల్ ప్రొసీజర్ నుండి డిపార్చర్ అవడాన్ని డీవియేషన్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ కార్టూన్ కూడా పెట్టాను. సో యాక్చువల్ ప్రొసీజర్ అంటే యాక్చువల్ ప్రొసీజర్ మీద ట్రాక్ మీద నడవాల్సింది, కానీ ఇది కొంత నెగ్లిజెన్సీ వల్ల ట్రాక్ నుండి తప్పిపోయింది, సైడ్కి వెళ్ళిపోయింది, దీనివల్ల యాక్సిడెంట్ అయింది. సో డీవియేషన్ అనే పదానికి డిపార్చర్ ఫ్రమ్ ది ప్రొసీజర్ కానీ, సిస్టమ్ కానీ, ఏదైనా డాక్యుమెంట్స్ కానీ, ఫెసిలిటీస్ నుండి కానీ ఏదైనా సైడ్ ట్రాక్కి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, దాన్ని డీవియేషన్. సో మన టర్మినాలజీగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. వాట్ ఈస్ డీవియేషన్ ఆర్ నాన్ కన్ఫర్మెన్స్? డీవియేషన్ ఆర్ నాన్ కన్ఫర్మెన్స్ is any departure from the actual process, system, facility, utility, document, a written procedure, equipment, etc. during the manufacturing of the products. సో దేని నుండి డిపార్చర్? యాక్చువల్ ప్రాసెస్ నుండి కానీ, సిస్టమ్ కానీ, ఫెసిలిటీ కానీ, యూటిలిటీ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ఏదైనా రిటర్న్ ప్రొసీజర్స్ నుండి కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, సరిగ్గా వాడకుండా ఎక్విప్మెంట్స్ మనం ఏమవుతుంది? బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దేని నుండి అయినా డిపార్చర్ అవడాన్ని డీవియేషన్ అంటారు.
సో ఎప్పుడైనా డీవియేషన్ అనే టర్మ్ మీరు వినగానే మీకు ఈ పిక్చర్ గుర్తురావాలి. అంటే ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో చేయకుండా సైడ్ ట్రాక్ వెళ్ళిపోతే దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ నాన్ కన్ఫర్మెన్స్ ఆర్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్. సో ఇక్కడ మనం చూస్తే యాక్సిడెంట్ అయింది, ఇది కావాలని జరిగిందా? ఎవరైనా కావాలని యాక్సిడెంట్ని కొని తెచ్చుకుంటారా? కాదు కదా. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది, కొన్నిసార్లు మన నెగ్లిజెన్స్ వల్ల జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే డీవియేషన్ ఆర్ నాన్ కన్ఫర్మెన్స్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ అక్కర్ వైల్ రిసీవింగ్ మెటీరియల్ రిసీవ్ చేసుకోవడం కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ, స్టోరేజ్ చేసినప్పుడు రా మెటీరియల్స్, ప్యాకింగ్ చేస్తున్నప్పుడు, లేదా టెస్టింగ్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు, డిస్ట్రిబ్యూటింగ్ ఎనీ మెటీరియల్, డాక్యుమెంట్ రాసేటప్పుడు. సో ఈ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే ఈవెంట్ని డీవియేషన్ అనుకోవచ్చు. అండ్ దీనికి ఒక నిర్ణయించబడినటువంటి ప్రొసీజర్ అయితే ఏమీ అవైలబుల్గా ఉండదు టు రిసాల్వ్ అండ్ డాక్యుమెంట్. సో డీవియేషన్ ఆర్ నాన్ కన్ఫర్మెన్స్ రిపోర్టెడ్ ఇంటెన్షనలీ ఆర్ అన్ఇంటెన్షనలీ. సో డీవియేషన్ అనేది ఏంటో అనేది మనకు అర్థమైంది కదా. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ డీవియేషన్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ? సో దీని ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు దీని గురించి నేర్చుకోవాలి, దీని పర్పస్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, అమాంగ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ వెల్ ఎస్టాబ్లిష్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ చెప్పాను స్టార్టింగ్లో, QMSలో డీవియేషన్ హ్యాండ్లింగ్ ప్లేస్ అ కీ రోల్, చాలా ఇంపార్టెంట్ రోల్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో. మెయిన్గా అష్యూర్ చేయడానికి, దేనికి, క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్స్. తర్వాత కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కోసం అనేది ఈ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది డీవియేషన్ అనేది. నెక్స్ట్ సెకండ్ అయితే మ్యానుఫ్యాక్చరర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఎస్టాబ్లిష్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్రాపర్గా డిఫైన్ చేయడానికి, కంట్రోల్స్ ఫర్ మెజర్మెంట్ అండ్ అనాలిసిస్ టు ఐడెంటిఫై నాన్ కన్ఫర్మిటీస్. సో ఐడెంటిఫై చేయడానికి ఈ డీవియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్ పర్పస్. సో మెయిన్గా హౌ టు టేక్ ది కరెక్షన్స్ జరిగినప్పుడు, అటువంటి ఇష్యూస్ నాన్ కన్ఫర్మెన్స్ జరిగినప్పుడు కరెక్షన్స్ ఏం తీసుకోవాలి, కరెక్టివ్ యాక్షన్స్ ఏం తీసుకోవాలి, ఫ్యూచర్లో ఇది రాకుండా ప్రివెంటివ్ యాక్షన్స్ ఏం తీసుకోవాలి అనేది కూడా డిఫైన్ చేయడం దీని యొక్క పర్పస్. దీస్ యాక్షన్స్ షుడ్ బి కమెన్సురేట్ విత్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ రిస్క్ ఆఫ్ ది నాన్ కన్ఫర్మిటీ. కమెన్సురేట్ ఇస్ నథింగ్ బట్ కంపారబుల్. సో ఈ యాక్షన్స్ అనేవి కంపారబుల్గా ఉండాలి విత్ ద సిగ్నిఫికెన్స్ ఆర్ రిస్క్ ఆఫ్ ది నాన్ కన్ఫర్మిటీ ఆర్ పొటెన్షియల్ నాన్ కన్ఫర్మిటీ. అండ్ ఆల్సో it has become a requirement of modern GMPs as recommended by international standards like World Health Organization, International Conference Harmonization. So దీని ఈ యొక్క మోడర్న్ GMPs రిక్వైర్మెంట్ కూడా. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డీవియేషన్ లేదా నాన్ కన్ఫర్మెన్స్ చూసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్ క్యాలిబ్రేటెడ్ ఎక్విప్మెంట్ యూస్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టెస్టింగ్. నాన్ క్యాలిబ్రేటెడ్ అంటే సపోజ్ వెయింగ్ బ్యాలెన్స్ అనేది రా మెటీరియల్ వెయిట్ చేయడానికి కానీ, ఇంగ్రీడియంట్స్ వెయిట్ చేయడానికి వెయింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం. సో అది ప్రాపర్గా దాన్ని చెక్ చేయకుండా లేదా క్యాలిబ్రేట్ చేయకుండా ఉండే దాన్ని యూజ్ చేస్తే ఏమవుతుంది, సరిగ్గా ఇంగ్రీడియంట్స్ వే అవ్వదు. సో వే అవ్వకపోవడం వల్ల మనకి ప్రోడక్ట్ క్వాలిటీ అనేది మీట్ అవ్వదు. తర్వాత అబ్సల్యూట్ రిటర్న్ ప్రొసీజర్ ఫాలోడ్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టెస్టింగ్. అబ్సల్యూట్ రిటర్న్ ప్రొసీజర్ అంటే కొట్టివేయబడినటువంటి ప్రొసీజర్, అది యూసేజ్లోనే లేనటువంటి ప్రొసీజర్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టెస్టింగ్లో యూజ్ చేయడం వల్ల నాన్ కన్ఫర్మెన్స్ అనేది జరుగుతుంది. తర్వాత రాంగ్ రా మెటీరియల్ యూస్డ్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. యూజ్ చేయాల్సినటువంటి రా మెటీరియల్ యూజ్ చేయకుండా వేరే రా మెటీరియల్ యూజ్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో నాన్ కన్ఫర్మెన్స్ అనేది అక్కర్ అవుతుంది. సో డీవియేషన్ అనేది అవుతుంది. సో యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటంటే రైట్ రా మెటీరియల్ యూజ్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నాము, రాంగ్ రా మెటీరియల్ యూజ్ చేయడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ క్వాలిటీని మీట్ అవ్వదు. సో డీవియేషన్ అనేది కదా యాక్చువల్ ప్రొసీజర్ని యూజ్ చేయడం, నాన్ క్యాలిబ్రేటెడ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయకపోవడము, ఉన్న ప్రొసీజర్ యూజ్ చేయకపోవడం వల్ల
ఈ నాన్ కన్ఫర్మెన్స్ అనేది అకర్ అవుతుంది. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ డీవియేషన్. అండ్ టైప్స్ ఆఫ్ డీవియేషన్ చూసుకుంటే మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ప్లాన్ డీవియేషన్ అండ్ అన్ప్లాన్ డీవియేషన్. సో ప్లాన్ డీవియేషన్ అనగానే ఈ టర్మ్లోనే అర్థమైపోతుంది కదా. సో ప్లాన్ అంటే ఏంటి? ప్లాన్డ్గా చేసినటువంటి డీవియేషన్, సో కావాలని చేసినటువంటి డీవియేషన్. ప్లాన్ డీవియేషన్ ఇస్ ఎ ప్లాన్ డిపార్చర్ టు ఎనీ అప్రూవ్డ్ రిటర్న్ ప్రొసీజర్, సిస్టమ్, ప్రాసెస్ ఆర్ స్పెసిఫికేషన్ ప్రయర్ టు ఇంప్లిమెంటేషన్. మనం స్టార్టింగ్లో చూసాం ట్రైన్ యాక్సిడెంట్ కావాలని ఎవరు చేయరు అనుకుంటాం కదా. బట్ ఈ ప్లాన్ డీవియేషన్కి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది అని అన్నారు కదా. మరి ప్లాన్ డీవియేషన్ ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా? సో దీని గురించి ఎగ్జాంపుల్స్ కూడా మనం చూద్దాం. ఇట్ ఈస్ ఎ టెంపరరీ అప్రూవల్. సో ప్లాన్ డీవియేషన్ టెంపరరీ అప్రూవల్ ఫర్ ద సబ్జెక్ట్ విచ్ షుడ్ రిక్వైర్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ అప్రూవల్ ప్రయర్ టు ఇంప్లిమెంటేషన్. సో చేయకముందే పర్మిషన్ తీసుకోవడం అంటే నేను ఈ ప్రొసీజర్ని డిపార్చర్ చేస్తున్నాను, డీవియేట్ అవుతున్నాను అనేది ప్రయర్గా అప్రూవల్ తీసుకుంటున్నారు కదా, దాన్ని టెంపరరీ అప్రూవల్ అంటారు. ఇంటెన్షనలీ డీవియేట్ ద రిటర్న్ ప్రొసీజర్ ఆర్ సిస్టమ్, ఫెసిలిటీ, ఎక్విప్మెంట్, మెటీరియల్ ఎక్సెట్రా. ఇంటెన్షనల్గా చేస్తున్నారంట. ఎందుకు ఇంటెన్షనల్గా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దిస్ డీవియేషన్ ఆర్ నాన్ కన్ఫర్మెన్స్ రిపోర్టెడ్ బిఫోర్ అకరెన్స్. సో జరగక ముందే దీన్ని రిపోర్ట్ చేస్తున్నారు హయ్యర్ అథారిటీస్కి, ఏంటంటే ఇది మేము చేయబోతున్నాము అనేది. ఓకే, ఎందుకు చేయాలి ఏంటి అనేది ఎగ్జాంపుల్ మనం చూద్దాం. యూస్ ఆఫ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్ ఆఫ్ ద సేమ్ మేక్ అండ్ ప్రిన్సిపల్ అదర్ దెన్ దట్ స్పెసిఫైడ్ ఇన్ బిఎంఆర్. సో బిఎంఆర్ అంటే బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్. ఆల్రెడీ వీడియోస్ చూసాను, మీరు చూడకపోతే చూడండి. సో బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్లో ఇదే ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, ఇదే శాంపుల్ యూజ్ చేయాలి, ఇదే కండిషన్స్ని మెయింటైన్ చేయాలి అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ బిఎంఆర్లో మెన్షన్ చేసినటువంటి ఎక్విప్మెంట్ కాకుండా డిఫరెంట్ ఎక్విప్మెంట్ బట్ డిఫరెంట్ ఐడి అండ్ సేమ్ మేక్ని యూజ్ చేస్తారు. ఎందుకు అయి ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో మెన్షన్ చేసినటువంటి ఎక్విప్మెంట్కి రిపేర్ రావచ్చు, బట్ సేమ్ మేక్. సో ఆల్రెడీ అది రిపేర్లో ఉంది, ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేయాలి, రిపేర్లో ఉంటే కుదరదు కదా. సో సేమ్ మేక్లో ఉన్న వేరే ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తున్నారు. సో అది ఆల్రెడీ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తారు, ఏంటంటే మేము ప్రొసీజర్ నుండి డీవియేట్ అవుతున్నాము, బిఎంఆర్లో రాసినటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది క్వాలిటీ హెడ్ పర్మిషన్ తీసుకొని దాన్ని డాక్యుమెంట్ చేస్తారు. డీవియేషన్ ఫిల్అప్ చేసి వేరే ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తారు. సో అందుకు దాన్ని ప్లాన్డ్ డిపార్చర్ ఆర్ ఇంటెన్షనల్గా చేసినటువంటి డీవియేషన్ అని అంటారు. సెకండ్ వచ్చేసి ఎగ్జాంపుల్, డిఫరెంట్ సెకండరీ ప్యాకేజింగ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ప్యాకింగ్ ద ప్రోడక్ట్. సో ఆల్రెడీ కొంత మెటీరియల్ ప్యాకింగ్ మెటీరియల్ ఉండొచ్చు, బట్ అది షార్టేజ్ రావచ్చు లేదా ఏదైనా డ్యామేజ్ అవ్వచ్చు. సో వేరే సెకండరీ ప్యాకేజింగ్ మెటీరియల్ అనేది షిప్పర్ టెరిషరీ ప్యాకింగ్ చూస్తే ఏదో ఒక డ్యామేజ్ వచ్చినప్పుడు వేరే షిప్పర్స్ యూజ్ చేయడము ఆ టెరిషరీ ప్యాకింగ్ మెటీరియల్లో. సో అది కూడా యాక్చువల్గా స్టాండర్డ్ షిప్పర్స్ అనేవి యూజ్ చేయాలి, బట్ డిఫరెంట్ షిప్పర్ అనేది ప్యాకేజింగ్ మెటీరియల్ యూజ్ చేయడం సెకండరీ ప్యాకేజింగ్లో. సో ఇదొక ఎగ్జాంపుల్, అంటే ఇంటెన్షనల్గా చేసినటువంటి డీవియేషన్. నెక్స్ట్ వచ్చేసి అన్ప్లాన్ డీవియేషన్. అండ్ అన్ప్లాన్ డీవియేషన్ ఇస్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. ఇందాక ప్లాన్ డీవియేషన్ చూసాం కదా, కావాలని ఎక్స్పెక్టెడ్ అంటే ఇంటెన్షనల్గా చేసింది. అన్ప్లాన్ డీవియేషన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. యాక్సిడెంట్ మనం స్టార్టింగ్లో పిక్చర్ చూసాం, కావాలని ఎవరు యాక్సిడెంట్ చేసుకొని అలా హాని తెచ్చుకోరు కదా. ఈ డీవియేషన్లో కూడా అంతే, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఈవెంట్ని అన్ప్లాన్ డీవియేషన్ అంటారు. సో దిస్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ దట్ రిజల్ట్స్ ఇన్ అ డిపార్చర్ ఫ్రమ్ ది అప్రూవ్డ్ రిటర్న్ ప్రొసీజర్, సిస్టమ్ నుండి కానీ ప్రాసెస్ ఆర్ స్పెసిఫికేషన్. సో ఇట్ ఈస్ యూజువల్లీ డిస్కవర్డ్ ఆఫ్టర్ ది అకరెన్స్. సో జరిగిన తర్వాత అయ్యింది అనేది డిస్కవర్ చేస్తారు. దిస్ డీవియేషన్ ఈస్ అకర్డ్ అన్ఇంటెన్షనల్లీ ఆర్ యాక్సిడెంట్లీ.
కావాలని చేసింది కాదు, అన్ఇంటెన్షనల్గా యాక్సిడెంట్గా జరిగిపోయినటువంటి డీవియేషన్ అన్ప్లాన్ డీవియేషన్ అని అంటారు. దీని ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్, టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ, ప్రెషర్ ఆర్ ప్రెషర్ డిఫరెన్షియల్. సో ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, అక్కడ టెంపరేచర్ ఉంటుంది, హ్యూమిడిటీ, తర్వాత ప్రెషర్ గాజ్ ఉంటుంది కదా. సో అవి నోట్ చేయాలి. దానికి ఒక కండిషన్స్ ఉంటుంది, ఒక పారామీటర్స్ ఆల్రెడీ సెట్ చేసి ఉంటుంది కదా. సో అది మనం కావాలని టెంపరేచర్ని పెంచడమో లేదా తగ్గించడమో ప్లేసెస్లో ఉండదు. అది అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్గా ఆ టెంపరేచర్ అనేది పెరగడమో తగ్గడమో ఉంటుంది. స్టాండర్డ్స్ ఆల్రెడీ సెట్ చేసినటువంటి స్టాండర్డ్ పారామీటర్ నుండి లేదా వాల్యూ నుండి. సో దాన్ని అన్ప్లాన్ డీవియేషన్ అని అంటారు. అబ్టైన్డ్ ఈల్డ్ నాట్ విత్ ఇన్ ఎక్స్పెక్టెడ్ లిమిట్. మనం యాక్చువల్లీ క్యాల్కులేషన్స్ చేస్తే ఒక పారామీటర్ సెట్ చేసి ఉంటుంది, ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ మధ్యలోకి రావాలని. కానీ కొన్నిసార్లు దానికి తగ్గి కూడా ఈల్డ్ వస్తుంది, లేదా పెరిగి కూడా ప్రొడక్షన్ ఈల్డ్ అనేది వస్తుంది. సో అది మన చేతుల్లో లేదు. కొన్నిసార్లు డిఫెక్ట్స్ ఉండడం వల్ల లేదా ఏదో ఒక టాబ్లెట్స్ పాడైపోవడం వల్ల అటువంటి పరిస్థితుల్లో ఈల్డ్ అనేది మీట్ అవ్వదు ఎక్స్పెక్టెడ్ లిమిట్కి. అది మన చేతుల్లో ఉండేది కాదు. దాన్ని అన్ప్లాన్ డీవియేషన్ అంటారు. ప్రాసెస్ పారామీటర్ స్టెప్స్ స్కిప్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ప్రాసెస్ పారామీటర్ కానీ ఒక్కోసారి స్కిప్ అయిపోవచ్చు, అన్ప్లాన్ డీవియేషన్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డీవియేషన్ కేటగరైజేషన్. డీవియేషన్ కేటగరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. సో బేస్డ్ అపాన్ ది ప్లాన్ డీవియేషన్ అండ్ అన్ప్లాన్ డీవియేషన్. సో the decision tree described in diagram 1 is a simplified risk assessment that answers the following questions when an event is encountered. ఏదైనా ఒక సిచ్యువేషన్, ఒక ఈవెంట్, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే ఈ డెసిషన్ ట్రీ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో రిస్క్ని అసెస్మెంట్ చేయడానికి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్యాన్ ది ఈవెంట్ అఫెక్ట్ ప్రొడక్ట్ అట్రిబ్యూట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషనల్ పారామీటర్ ఆర్ ది ప్రొడక్ట్ క్వాలిటీ. సో ఇది ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా, లేదా ఏదైనా పారామీటర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది చూసుకోవాలి, అసెస్ చేయాలి రిస్క్ని. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, డస్ ద ఈవెంట్ కాంట్రడిక్ట్ ఆర్ ఒమిట్ రిక్వైర్మెంట్ ఆర్ ఇన్స్ట్రక్షన్ కంటెంప్లేటెడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రూవ్డ్ రిటర్న్ ప్రొసీజర్ ఆర్ స్పెసిఫికేషన్. ఆల్రెడీ అప్రూవ్డ్ రిటర్న్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, మనం ఫాలో చేయాల్సినటువంటి ప్రొసీజర్స్ని ఏదైనా కాంట్రడిక్ట్ చేస్తుందా లేదా ఒమిట్ చేస్తుందా అనేది కూడా చూసుకోవాలి. ఒకవేళ ఈ రెండిటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది నో అయితే ఇది జస్ట్ ఇన్సిడెంట్ అనమాట. ఓకే, సో ప్రొడక్ట్ క్వాలిటీని ఇంపాక్ట్ చేయట్లేదు, ఎఫెక్ట్ చేయట్లేదు అంటే దర్ ఇస్ నో రిస్క్. సో షుడ్ దట్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ డెఫినేషన్ చూసుకుంటే, షుడ్ ద ఆన్సర్ బి నో ఫర్ ద క్వశ్చన్స్ ఏ అండ్ బి అబౌవ్, the event may be considered as incident. Irrelevant event not impacting product quality. So next, it nevertheless needs to be documented. కొన్నిసార్లు ఇది డాక్యుమెంట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. రికార్డ్ ఇన్ బ్యాచ్ రికార్డ్ ఆర్ లాగ్ బుక్ as appropriate. In case it needs to be retrieved later as a part of an investigation as applicable. కొన్నిసార్లు ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దీన్ని ఇన్సిడెంట్ అంటారు. The following are possible examples of incident. కింద చూస్తే ఇన్సిడెంట్ యొక్క ఎగ్జాంపుల్స్ అనేవి మనం చూద్దాం. It is noted that each event needs to be analyzed. సో ఏదైనా ఈవెంట్ జరుగుతుంది లేదా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకుంటే దాన్ని మనం అనలైజ్ చేయాల్సిన అవసరత ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ఈస్ డిస్క్రైబ్డ్ అబౌట్ డెవలపింగ్ అన్ ఆబ్జెక్టివ్ అండ్ జస్టిఫైడ్. జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి, ఎందుకు ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది, ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, అవన్నీ అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దీని యొక్క కేటగరైజేషన్స్ దాన్ని బేస్ చేసుకునే కేటగరైజేషన్ అనేది ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చి కేటగరైజేషన్ అనేది ఉంటుంది. సో దీని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే, ఇన్సిడెంట్కి temporary power failure in a warehouse where no temperature sensitivity materials are stored with no temperature excursion from the established range. ఆల్రెడీ ఒక రేంజ్ ఉంటుంది,
సో చూసుకుంటే 20 to 35 దాని యొక్క రేంజ్ అంటే పవర్ ఫెయిల్యూర్ అనేది జరిగింది. ఓకే, అక్కడ వేర్ హౌస్ అంటే నీ లేదా రా మెటీరియల్ కానీ ఏదైనా స్టోర్ చేసినటువంటి ప్లేస్ కావచ్చు, దాన్ని వేర్ హౌస్ అంటారు. అక్కడ టెంపరేచర్ అనేది సెట్ చేసి ఉంటుంది. ఒకవేళ పవర్ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు అక్కడ టెంపరేచర్ సెన్సిటివ్ మెటీరియల్ లేకపోతే ఎక్స్కర్షన్ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు కదా, ఇంపాక్ట్ అనేది పడదు. ఆల్రెడీ మనం చూసాము ఇన్సిడెంట్ అంటే ఏంటంటే వేర్ నో ఇంపాక్ట్ ఆర్ ఎఫెక్ట్ ఆన్ ది ప్రొడక్ట్ క్వాలిటీ, సో దట్ ఈస్ ఇన్సిడెంట్. సో టెంపరీ ఫెయిల్యూర్ జరిగిన సెన్సిటివ్ మెటీరియల్ అనేది అక్కడ స్టోర్ చేయకపోతే దర్ ఇస్ నో ఇంపాక్ట్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సెకండ్ ఎగ్జాంపుల్, production process parameters or environmental monitoring data reach alert levels but are still within acceptable range. సో రేంజ్లో ఉంది 20 to 35 రేంజ్లో ఉంది, బట్ 34 వరకు వచ్చేసింది కదా వాల్యూ అనేది. సో ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అనేది యాక్సెప్టబుల్ రేంజ్లోనే ఉంది, అలర్ట్ లెవెల్స్ అంటే కొంచెం హైక్ పెరిగింది. సో దాన్ని ఇన్సిడెంట్ కింద ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకే, మనం ఇదే చూసాం కదా డయాగ్రామ్ ట్రీ, డీవియేషన్ హ్యాండ్లింగ్ అండ్ క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్, డెసిషన్ ట్రీ ఫర్ డీవియేషన్ క్లాసిఫికేషన్. సో డీవియేషన్ కేటగరైజేషన్ కానీ క్లాసిఫికేషన్ చేయాలంటే ఈ ఒక టేబుల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ఈవెంట్ అనేది జరిగింది అక్కడ. సో ఇఫ్ ప్రాసెస్ పారామీటర్స్ కానీ ప్రోడక్ట్ మీద ఇంపాక్ట్ చూడకపోతే, ఇంపాక్ట్ లేకపోతే దాని మీద, దాన్ని మనం if answer is no, then it is considered as incident. If answer is yes for this A and B questions, quality మీద ఎఫెక్ట్ చూపించిన లేదా ప్రాసెస్ పారామీటర్స్ మీద చూపించిన దీన్ని మనం కేటగరైజ్ చేస్తే డైరెక్ట్గా మేజర్ ఆర్ క్రిటికల్ డీవియేషన్ ఆర్ మైనర్ డీవియేషన్ కింద కేటగరైజేషన్ అనేది జరుగుతుంది ఇఫ్ ఆన్సర్ ఈస్ ఎస్. ఓకే, సో దీంట్లో ఆల్రెడీ మనం ఇన్సిడెంట్ చూసాము, ఇంకా మేజర్ అండ్ మైనర్ డీవియేషన్ గురించి మనం నేర్చుకుందాం. ఆన్ ది contrary, should the answer be yes for the questions A and B above, or there is a degree of doubt, and based on the decision tree, the event shall follow the path towards a deviation category. So first A and B questions చూసాం కదా, డైరెక్ట్గా క్వాలిటీ మీద ఇంపాక్ట్ పడిన, ప్రాసెస్ పారామీటర్స్ మీద ఇంపాక్ట్ పడిన ఎస్ అనేది ఆన్సర్ వస్తే దెన్ డీవియేషన్ కేటగిరీ అనేది క్లాసిఫికేషన్ అనేది అవసరం. డీవియేషన్ షుడ్ రిక్వైర్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్. సో హయ్యర్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ లేదా అసెస్మెంట్ అనేది జరగాలి అండ్ డాక్యుమెంట్ చేయాలి, అంటే నోట్ చేయబడాలి డీవియేషన్ అనే డాక్యుమెంట్ మీద. And are usually covered by a deviation handling procedure. సో డీవియేషన్ని హ్యాండిల్ చేయాలంటే దీనికి ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ అనేది ఉంది. సో మనం అది నెక్స్ట్ వీడియోలో డీవియేషన్ హ్యాండ్లింగ్ ప్రొసీజర్ అనేది మనం నేర్చుకుందాం. At this point, a decision needs to be made to categorize the deviation as minor, major or critical. So if the answer is yes for the above questions A and B, then it has to be categorized as minor, major or critical. This decision process should be based as applicable and as possible on the impact and risk on the process and product quality by the use of any QRM tool, quality risk management tool యూజ్ చేసి డెసిషన్ అనేది తీసుకొని ఇంపాక్ట్ పడుతుందా లేదా ప్రాసెస్ మీద కానీ ప్రొడక్ట్ మీద కానీ అని చూసుకొని కేటగరైజేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. Coming to minor deviations. What is minor deviation? Any planned or unplanned departure from the established standard which may not have any impact upon the strength, identity, safety, quality, purity, stability, accuracy, physical characteristics and efficacy of the product or CGMP system is a minor deviation. So it doesn't have any impact. సో ఇంపాక్ట్ అనేది ప్రోడక్ట్ మీద కానీ వీటిలన్నిటి మీద ఇంపాక్ట్ లేకపోతే దాన్ని మైనర్ డీవియేషన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మైనర్ డీవియేషన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే స్పిల్లేజ్ ఆఫ్ మెటీరియల్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్.
సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం ప్రాసెస్ని తయారు చేస్తున్నాము, ట్యాబ్లెట్స్ని తయారు చేస్తున్నాం, కానీ కొంత మెటీరియల్ కింద పడిపోతూ ఉంటుంది కదా. సో కొంత అమౌంట్ ఆఫ్ మెటీరియల్ పడిపోయినా దాన్ని మైనర్ ఫెయిల్యూర్ టు మీట్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్. సో ప్రాసెస్ నడుస్తున్నప్పుడు అక్కడ టెంపరేచర్ కానీ, ప్రెషర్ గాజ్ కానీ, హ్యూమిడిటీ కానీ ఫెయిల్యూర్ అయింది అంటే రేంజ్కి అటు కానీ ఇటు అంటే కొంచెం డీవియేట్ అయినా దాన్ని మైనర్ డీవియేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. మైనర్ ఎర్రర్ ఇన్ డాక్యుమెంట్స్ విచ్ నాట్ ఇంపాక్ట్ ఆన్ ద డేటా ఇంటిగ్రిటీ. డేటా ఇంటిగ్రిటీ మీద ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుంది, బట్ ప్రోడక్ట్ మీద ఇంపాక్ట్ చూపించకపోతే దాన్ని మనం మైనర్ డీవియేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. What is major deviations? Any departure from any established standard which may have a major or moderate to considerable impact upon the strength, identity, safety, quality, purity, stability, accuracy, physical characteristics and efficacy of the product or CGMP system is a major deviation. Impact అనేది ఉంది product quality మీద, but major గా కానీ moderate గా కానీ, that is called as major deviation. So coming to example of major deviation, major deviation లో product mix-up. సో ప్రోడక్ట్ అనేది ఇంకొక ప్రోడక్ట్తో మిక్సప్ అయిపోతే అది మేజర్ డీవియేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మషిన్ కానీ ఎక్విప్మెంట్ కానీ బ్రేక్ డౌన్ డ్యూరింగ్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్. షిఫ్టింగ్ చూసుకుంటే సీవ్ అనేది, మెష్ అనేది కొంత దాని రెమినెన్స్ ఉండిపోయినా కానీ, లేదా ఏదైనా మేజర్ బ్రేక్ డౌన్ జరుగుతుంది, ప్రాసెస్ నడుస్తున్నప్పుడు సడన్గా ఏదైనా మేజర్ బ్రేక్ డౌన్ జరిగిన మషిన్కి కానీ ఎక్విప్మెంట్ కానీ, సో దానివల్ల ప్రోడక్ట్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది, దాన్ని మేజర్ డీవియేషన్ కింద ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేయొచ్చు. వాట్ ఈస్ క్రిటికల్ డీవియేషన్స్? ఎనీ డిపార్చర్ ఫ్రమ్ ఎనీ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ విచ్ మే హ్యావ్ అ క్రిటికల్ ఇంపాక్ట్ on strength, identity, safety, quality, purity, stability, accuracy, physical characteristics and efficacy of the product or CGMP system is a critical deviation. So critical impact unte వీటిలన్నిటి మీద which may cause the death of a patient or some other issues which is very critical, that shows the impact on product, then it is considered as a critical deviation. Example of critical deviation. First example, cross contamination in the two product or more product. సో ఒకటి తయారు చేసినటువంటి డయాబెటీస్కి తయారు చేసినటువంటి డ్రగ్ తీసుకెళ్ళి, మెటీరియల్ తీసుకెళ్ళి కిడ్నీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కలిపేస్తే ఏమవుతుంది? పేషెంట్ చచ్చిపోతారు కదా. సో అటువంటి క్రిటికల్ ఇంపాక్ట్ అనేది ప్రోడక్ట్ మీద పడినప్పుడు లేదా పేషెంట్ డెత్కి కాజ్ అయ్యే ఏదైనా జరిగితే దాన్ని క్రిటికల్ డీవియేషన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఫిల్టర్ ఇంటిగ్రిటీ టెస్ట్ ఫెయిల్యూర్. సో డిస్పెన్సింగ్ చేస్తున్నప్పుడు కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు ఫిల్టర్స్ అనేవి ఉంటాయి ఏరియాలో. సో ఆ ఇంటిగ్రిటీ టెస్ట్ అనేది ఫెయిల్యూర్ అయితే దాన్ని క్రిటికల్ డీవియేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఇది మనం చూసినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీవియేషన్స్ అండ్ categorization of deviation, major, minor, incident and critical. So హ్యాండ్లింగ్ ఆఫ్ ద డీవియేషన్ ప్రొసీజర్ మనం నెక్స్ట్ వీడియోలో చూసే ముందు నేను కొన్ని డెఫినేషన్స్ గురించి చెప్పాలనుకున్నా. ఏంటి ఆ డెఫినేషన్స్ అంటే, repetitive deviation. What is repetitive deviation? The same deviation occurs 3 times in the 6 months review period called repetitive deviation. సో టెంపరేచర్ ఫెయిల్యూర్ అనేది పద్దాకా అంటే ఎవ్రీ టైం అది సేమ్గా రిపీట్ అవుతుంది 6 monthsలో. ఎవ్రీ టైం అది రేంజ్కి కరెక్ట్గా రావట్లేదు. అలా 3-4 times అలర్ట్ లెవెల్స్ని ఇంక్రీజ్ అవ్వడము లేదా డిక్రీజ్ అవ్వడము, రేంజ్కి ఈక్వల్గా లేకపోవడము. సో రిపిటేటివ్గా జరగడాన్ని రిపిటేటివ్ డీవియేషన్ అంటారు. వాట్ ఈస్ ఇమ్మీడియేటివ్ యాక్షన్ టేకెన్ టు కరెక్ట్ ద కాజ్ ఆఫ్ డీవియేషన్ ఆర్ నాన్ కన్ఫర్మెన్స్. సో ఏదైనా డీవియేషన్ జరిగింది, ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, సో ఇమ్మీడియట్గా మనం ఏం యాక్షన్ తీసుకున్నామో దాన్ని కరెక్ట్ చేయడానికి దాన్ని ఇమ్మీడియట్ యాక్షన్ అంటారు. కాజ్, సో యాక్సిడెంట్ జరిగింది, ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది.
సో ట్రైన్ యాక్సిడెంట్ జరగడానికి కాజ్ ఏంటి, ఎవరు దీనికి బాధ్యులు, ఎందుకు జరిగింది, యాక్చువల్ కాజ్ ఏంటి, ఇంజిన్ ప్రాపర్గా పనిచేయకపోవడమా, లేదా పర్సన్ నెగ్లిజెన్సీయా. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కాజ్. ద రీజన్ ఆఫ్ అకరెన్స్ that produces an effect or result is cause. So what is root cause? The fundamental or basic reason due to which a deviation or non-conformance occurred. The root cause కదా, రూట్ అంటే భూమిలోంచి అంటే కింద నుండి. సో ఎవరు బాధ్యులు, ఎవరు చేశారు, ఏ టైంలో చేశారు, ఎందుకు చేశారు, ఎవరి వల్ల జరిగింది, ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు. దీస్ ఆర్ మెనీ రీజన్స్, బేసిక్ రీజన్స్, fundamental basic reasons due to which a deviation or non-conformance occurs is called a root cause. Probable or assignable root cause. Probable అంటే ఓకే దీని వల్ల కూడా జరుగుండొచ్చు, సో వీళ్ళ వల్ల కూడా జరుగుండొచ్చు, సో ఇది కూడా రీజన్ అయి ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ a probable assignable root cause. An identifiable or probable reason to which a deviation or non-conformance can occur. Next వచ్చేసి corrective action. Action taken to eliminate the cause of a detected non-conformity or a defect to prevent reoccurrence. This action taken to rectify the identified cause to prevent reoccurrence. So ఓకే ఇటువంటి పరిస్థితి మరలా జరగకుండా కరెక్టివ్ యాక్షన్స్ ఇలా జరగకుండా చూసుకుంటాం, దాన్ని కరెక్టివ్ యాక్షన్ అంట. అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రివెంటివ్ యాక్షన్ అనేది ఫ్యూచర్లో జరగకుండా ఏం యాక్షన్స్ తీసుకుంటున్నాము అనేది ప్రివెంటివ్ యాక్షన్ అనమాట. సో ద యాక్షన్ టేకెన్ టు ఎలిమినేట్ ద కాజ్ ఆఫ్ ఎ పొటెన్షియల్ నాన్ కన్ఫర్మిటీ ఆర్ డిఫెక్ట్ to prevent occurrence. Action taken to eliminate the identified cause to prevent occurrence. So మరలా ఫ్యూచర్లో ఇటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఏం మెజర్స్ తీసుకున్నాం, ఏం యాక్షన్ తీసుకున్నాం ఫ్యూచర్లో జరగకుండా, దాన్ని ప్రివెంటివ్ యాక్షన్స్ అంటారు. ఐ హోప్ మీకు ఈ డీవియేషన్ అనే కాన్సెప్ట్ అనేది అర్థమైందని అనుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు మరిన్ని టాపిక్స్ కోసం లేదా మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ అండ్ నోటిఫికేషన్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.